నమస్తే. జాగో హిందూ జాతీయవాదుల చర్చ వేదికల్లో భాగంగా మనతో పాటు హిందూ జనశక్తి సంఘ అధ్యక్షులు లలిత్ కుమార్ గారు ఉన్నారు. అన్న, ఏంటి లవ్ జిహాద్ అంటున్నారు, కోవాబన్ ఇష్యూ అంటున్నారు, ఏం జరగబోతుంది అసలు? ఏం జరగట్లేదండి, అదే బాధ. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న ద్రోహాలు, హిందువులకు జరుగుతున్న కష్టాల గురించి ఇంత వివరంగా చెప్పినా కూడా అంటే హిందువులకు మాట్లాడాల్సిన వాళ్ళు, అంటే సమాజంలో ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి మద్దతుగా మాట్లాడాల్సిన వాళ్ళు మరి దేనికి ఆశపడి వాళ్ళకి వంత పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజున కోవాబన్ విషయంలో కల్తీ కోవాబన్ అన్న విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. కానీ కేవలం అవతల వాడు మైనారిటీ కాబట్టి ఆ మైనారిటీకి సంబంధించిన వ్యక్తిని మనం సపోర్ట్ చేయకపోతే మన ఓట్లు పోతాయో అన్న భయంతో అలాంటి వాడికి సపోర్ట్ చేయటం, వాడిని ఇళ్లకు పిలుచుకుని డబ్బులు ఇవ్వటం, లేకపోతే మీ ఇంటికి వచ్చి మేము బన్ను తింటామని చెప్పటం, అంటే ఏ రకమైన సిగ్నల్స్ ఇస్తున్నారు? ఈ రోజున ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ అధికారులు ఏం చేస్తున్నారు అసలు? ఈ రోజున నేను ఒక చిన్న హోటల్ పెట్టుకోవాలంటే నీకు ఫుడ్ లైసెన్స్ ఉందా, లేకపోతే జిఎస్టీ ఉందా, తోటకూర అన్ని అడుగుతారు కదా. మరి వాడికి అవన్నీ ఉన్నాయా? అడుగుతున్నారా? లేదు. అంటే కేవలం బలి ఒక చిన్న వ్యాపారి ఆయన మీద పోయి విరుచుకపడ్డారు, కానీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా అట్లే చేస్తున్నారు. మరి వాళ్ళ దగ్గరకు పోయి ఎందుకు ఈ ప్రశ్న అడగారు అని చెప్పేసి కూడా కొంతవరకు వార్తలు వస్తున్నాయి కదా. నిజమండి. ఈ ప్రశ్న మీరు నన్ను కాదు అడగాల్సింది, ఫుడ్ సేఫ్టీ అధికారుల్ని. ఇప్పుడు రోడ్డు మీద ఒకటి కనిపించాడు కల్తీ ఆహారం అమ్ముతా, వాడి విషయాన్ని వీళ్ళు ఎక్స్పోజ్ చేశారు. ఇలాగే ఇంకెక్కడైనా కూడా కల్తీ జరుగుతుందేమో అని చెప్పేసి మీరు పెద్ద పెద్ద వాళ్ళని ఎందుకు రైట్ చేయట్లేదు అని చెప్పేసి అక్కడ కేవలం మతం రంగు పూసుకున్నారని చెప్పేసి మాత్రమే చర్చ జరుగుతుంది కదా. ఆ వీడియో మొత్తం మీద ఎక్కడైనా మతం రంగు పులిమినట్టు చూపించండి మీరు. మతం రంగు ఎవరు పులిమారు? రాజకీయ నాయకులు పులిమారు. అక్కడ ఫుడ్ నువ్వు ఎందుకురా కల్తీ ఫుడ్ అమ్ముతున్నావు, లేకపోతే 10 రూపాయలకి ఇది ఎట్లా అమ్ముతున్నావు అని అడిగారు. ఆడు 10 రూపాయలకి కాదు 10 పైసలకు కూడా అమ్మొచ్చు. కానీ మాకు అనుమానం వచ్చినప్పుడు అది ప్రజారోగ్యానికి సంబంధించింది అయినప్పుడు, అది కోట్ల మందికి వస్తున్న జాతరకి సంబంధించింది అయినప్పుడు అధికారులు కదా నిద్ర వీడు బంద్ చేయాల్సింది. ఈ రోజున అక్కడ 1 కోటి మంది జనాభా వచ్చారండి. కనీసం ఒక 5,000 మందికి వీడు రొట్టెలు పంచాడు అనుకుందాం. 5,000 రొట్టెల్లో ఒక 50 రొట్టెల్లో ఏదో కలపకూడదు కలిపాడు, అన్ని కలపలేదు. ఆ 50 మంది కొంపకపోయిన తర్వాత తినేదో అయ్యారు. ఎవడ బాధ్యత తీసుకుంటాడు? ఆ రోజు ఢిల్లీలో రెజిన్ కలిపి ప్రసాదం పంచబోతున్నారు అని చెప్పేసి ముందే బయట పెట్టారు. కనిపెట్టకుండా ఎవడని తిని చచ్చిపోయి ఉంటే ఏమయ్యేది? ఎవరు బాధ్యత తీసుకుంటాడు? సీఎం తీసుకుంటాడా, పిఎం తీసుకుంటాడా, మంత్రులు ఎవరైనా తీసుకుంటారా, మీడియా తీసుకుంటారా? చెప్పిన దానికి కూడా వాస్తవమే అన్న. కానీ అతను తయారు చేసిన బన్ కి అక్కడ ఉన్న జర్నలిస్టులు అయినా సరే, అక్కడ ఉన్న వాళ్ళు అతను అడిగితే అతను నేను తింటా, ఇది నేను తయారు చేసిన కాబట్టి నేను తింటా అని చెప్పేసి ఆయన తిన్నాడు కదా, దానిలో తప్పేముంది? ఇప్పుడు అదే చెప్పాను కదా మీకు, వాడి దగ్గర 5,000 బన్నులు ఉన్నాయి. 50 బన్నుల్లోనే ఏదన్నా కల్తీ కలిపి ఉండొచ్చు ఉద్దేశపూర్వకంగా. ఆ 50 బన్నులు వాడికి తెలిసేమో, నా డౌట్ నాకు ఉంది. ఫుడ్ జిహాద్ వాడు చేస్తున్నాడని కాదండి, ఈ దేశం మొత్తం మీద ఫుడ్ జిహాద్ జరుగుతూనే ఉంది. ఈ రోజు మీరు మెక్డొనాల్డ్స్కి వెళ్ళండి, KFCకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా హలాల్ ఫుడ్ హలాల్ ఫుడ్ హలాల్ ఫుడ్ అని చెప్పేసి అమ్ముతారు. ఒక ముస్లిం తనకు నచ్చిన ఆహారం తింటాం, నేను తప్పు పట్టట్లా, హలాల్ ఫుడ్డే తినమానండి. కానీ వాడు తినే హలాల్ నేను ఎందుకు తినాలి? నా హిందూ సంప్రదాయం హలాల్ అనేది కాదు కదా. నా సంప్రదాయం ప్రకారం హలాల్ అంటే అల్లాహ్కి సమర్పించబడింది, అది ఆల్రెడీ ఎంగిల్ ఫుడ్, వాళ్ళ దేవుడికి పెట్టింది నాకు ఎంగిల్ ఫుడ్. నేను నా దేవీ దేవతలకు పెట్టను. కానీ నా గుళ్ళల్లో కూడా హలాల్ చేపించుకోవాలి అనే భావజాలాన్ని హిందువులు ఎవడు పెంచాడు? మరి దీన్ని నేను ఫుడ్ జిహాద్ అనకపోతే ఇంకేమనాలి చెప్పండి? అంటే చాలా మంది హిందువులు అట్రాక్ట్ అవుతున్నారు కదా హలాల్ ఫుడ్ కైనా సరే. ఇక్కడ ఉన్న హలీం అంటే ఈ ముస్లిమ్స్ తయారు చేసే చాలా ఫుడ్స్ కు హిందువులే అట్రాక్ట్ అవుతున్నారు కదా. మరి దీన్ని ఎట్లా చూస్తారు? చాలా మంది సిగరెట్లకి అలవాటు అవుతున్నారు, గుట్కాలకి అలవాటు అవుతున్నారు, మద్యానికి అలవాటు అవుతున్నారు. ఎక్కువ మంది అలవాటు అవుతున్నారు కాబట్టి అది మంచిది అయిపోద్దా? అవదు కదా. ఇది కూడా అంతే. సో అంటే దీన్ని ఎట్లా అవుట్కమ్ చేయొచ్చు? మరి అవేర్నెస్ అండి, హిందువులందరికీ అవగాహన కల్పించాలి, అవగాహన రావాలి. అవగాహన కల్పించడం కోసం మా అందరి ప్రయత్నము, పోరాటం కూడా ఇది సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. ఇది ధర్మయుద్ధం, ఈ యుద్ధంలో మేమే గెలుస్తాం. ఎందుకంటే మా దగ్గర విదేశాల నుంచి వస్తున్న డబ్బులు లేవు, లేకపోతే రాజకీయ నాయకుల్ని కొనేసే మ్యానిపులేట్ చేసే అంత మీడియా బలం కానీ మనీ పవర్ కానీ మా దగ్గర లేవు. అయినా కూడా మేము ఈ ధర్మయుద్ధంలో నిలబడే ఉన్నాం, నిలబడుతూనే ఉంటాం. మా సమాజాన్ని, మా ధర్మాన్ని కాపాడుకుంటాం, దాన్ని నిలబెట్టుకుంటాం. అంటే మరొక ముఖ్య విషయం బాగా చర్చ మీదకి వచ్చేసింది. 28,000 హిందూ అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పేసి మీరు మాట్లాడారు ఇంత ముందు. నిజమేనా అసలు అది? ఇది నేను అంటున్న మాట కాదండి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఉంటున్న లెక్క. కాబట్టి ఆ 28,000 జీవితాలు ఏమయ్యాయి? వాళ్ళు ఇక్కడే ఉండి చనిపోయి వాళ్ళ డీటెయిల్స్ తెలియట్లేదా, లేకపోతే వాళ్ళు దేశం దాటించబడ్డారా? ఇదే అడుగుతున్నాం, తెలుసుకుని చెప్పాలని చెప్తున్నాం. ఒక పౌరుడిగా ఈ దేశంలో భద్రత కోరుకోవటం నా హక్కు. ఆ హక్కుని నెరవేర్చాల్సింది, లేకపోతే నాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రభుత్వాల మీద ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చేయమని చెప్పేసి. ప్రభుత్వం చెయ్యాలంతే, దీనికి క్రాస్ క్వశ్చన్ వేయకూడదు. ఇంకా అంటే లవ్ జిహాద్ పేరుతోని హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని కావచ్చు,
బహుశా లవ్ జిహాద్ దాని గురించి కూడా చర్చలో జరిగింది కదా. అదే చెప్తున్నా అండి. ఇప్పుడు ఈ 28,000 మంది మిస్సింగ్ వచ్చేసి లవ్ జిహాద్ కావచ్చు, మరో కారణం కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ మిస్ అయ్యారా లేదా? మిస్ అవ్వలేదంటే అవ్వలేదని చెప్పమనండి. అయ్యి ఉంటే కనుక ఏ కారణంగా అయ్యారో బయట పెట్టమనండి. అదే కోరుకుంటున్నాం. అండ్ లవ్ జిహాద్ కాడికి వచ్చేపాటికి హిందూ ఆడబిడ్డల్ని రేటు కట్టి, ఆ కులపు అమ్మాయికి అయితే ఇన్ని లక్షలు, ఈ కులం అమ్మాయి అయితే అన్ని లక్షలు అని చెప్పేసి రేట్లు కట్టి ఆడవాళ్ళ ప్రాణాలకి శీలాలకి రేట్లు కట్టి కొంటున్నారు. మరి దాని గురించి మేం కాదు ఇంకెవరు ప్రశ్నిస్తారు? ఈ రోజున రాజకీయ నాయకులు ఆడికి 25,000 ఇవ్వటానికి 50,000 ఇవ్వటానికి డబ్బులు ఉంటాయి, కానీ హిందూ ఆడబిడ్డ కష్టం వచ్చిందంటే ఆదుకోవటానికి ఒక్కడికన్నా మనసు వచ్చిందా మీరు ఎప్పుడైనా చూసారా? ఏ రాజకీయ నాయకుడన్నా ఒక హిందూ ఆడబిడ్డ పాపం చదువుకోలేకపోతుందంట, ఫీజులు కట్టుకోలేకపోతుందంట, మన ఇంటికి పిలిచి మనం ఫీజు కట్టి మన ఆడబిడ్డలాగా చీరబెట్టి పంపిద్దాం ఏమన్నా చేయటం చూసారా? లేదు. కాబట్టి మా హిందూ ఆడబిడ్డల గురించి మేమే క్వశ్చన్ చేస్తాం, ఇంకెవడో మాట్లాడే దిక్కు మాకు లేదు కాబట్టి. సో అంటే ఇప్పుడు ఈ రానున్న రోజుల్లో మొన్న బాలాపూర్ సభ పెట్టినారు, హిందువులందరూ ఐక్యం కావడానికి ఇలా ఈ వేదిక పెట్టినారు. సో ఇవన్నిటిని చూస్తూ ఉంటే హిందువులందరూ ఏకమై ఒక కొలిక్కి వస్తున్నారు అనుకోవచ్చు. ఆల్రెడీ హిందువులు ఐక్యంగానే ఉన్నారండి. ఓన్లీ థింగ్ ఏంటంటే హిందువుల మధ్య, హిందూ సంస్థల మధ్య, సంఘాల మధ్య కొద్ది అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ ఈ అభిప్రాయ భేదాలు ఎంతవరకు ఉంటాయి? ఆ సంస్థకి, మా సంస్థకి, ఆ వ్యక్తికి, నాకు అంతవరకే ఉంటాయి. కానీ విశాల దృక్పథంలో ధర్మానికి సంబంధించి ఏదైనా కష్టం వచ్చింది అనుకున్నప్పుడు, ధర్మానికి ఏదైనా హాని కలుగుతుంది అనుకున్నప్పుడు, నో సెకండ్ థాట్, వీఆర్ వన్, విల్ బి వన్. సో రానున్న రోజుల్లో బూర్కా ధరించిన అమ్మాయి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. సో అది నిజం అవుతుందా? కానిస్తారా హిందూ సంప్రదాయం అంటే హిందూ సంబంధించిన వాళ్ళు? నేను అసదుద్దీన్ ఓవైసీ గారి త్యాగాన్ని మెచ్చుకుంటున్నా అండి. కాకపోతే ఒక చిన్న అబ్లిగేషన్ ఏంటంటే, దేశానికి ప్రధాని తర్వాత ఆ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీకి అసదుద్దీన్ గారి భార్యకి బుర్కా వేసి ఆవిడని ఎంపీగా గెలిపించమనండి చాలు. అసదుద్దీన్ గారిని పక్కకు తప్పుకొని అసదుద్దీన్ గారి భార్యని ఎంపీగా గెలిపించమనండి. ఆ తర్వాత భారతదేశ ప్రధానమంత్రి సంగతి అప్పుడు చూద్దాం. సో అంటే ఇప్పుడు ఇది హిందూ దేశంలో హిందువులకు రక్షణ లేదని చెప్పేసి మీరు ఒక పెద్ద వాదన తీసుకొచ్చారు. అది ఎంతవరకు నిజం? అసలు ఎంతవరకు నిజం అంటే మీరే చూస్తున్నారు కదా. పెద్దమ్మ తల్లి గుడిలోకి వెళ్ళి హిందూ దేవత విగ్రహాన్ని పగలగొట్టారు. ముత్యాలమ్మ గుడికి వెళ్ళి హిందూ దేవత విగ్రహాన్ని పగలగొట్టారు. మన ఇంకో దేవాలయంలో ఒక తురకోడు వెళ్ళిపోయి అక్కడ మలమూత్ర విసర్జన చేసి వచ్చాడు. అలాగే సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని పగలగొట్టారు. పక్కన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 250 హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి. సాక్షాత్తు రాముల వారి విగ్రహానికి తల నరికారు. హిందూ దేవాలయాల్లో ఉన్న రథాలను తగలబెట్టారు. మరి ఎక్కడైనా ఏ మసీదులన్నా ఇన్ని వందల సంఖ్యలో తగలబెట్టడం మీరు చూసారా? పోనీ ఏ చర్చినైనా ఇన్ని సంఖ్యలో కోల్చడం మీరు ఎప్పుడైనా చూసారా? మరి ఎవడ ప్రమాదంలో ఉన్నాడు? 28,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారు అని చెప్పేసి మేము మొత్తుకుంటున్నాం తప్ప మా ఆడవాళ్ళు కనిపించకుండా పోతున్నారు అని చెప్పి ఏ ముస్లిం అని అంటాం చూసారా? మీకు సోషల్ మీడియాలో వీడియో చూపిస్తా. ఒక హిందూ అబ్బాయి బుర్కా వేసుకున్న ముస్లిం అమ్మాయికి బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడని చెప్పి హిందువుని కొట్టడం. ఏ ముస్లిం ఉన్నా సరే మా ఆడబిడ్డ నువ్వెవడో పార్కు తీసుకొస్తానికి హిందువులు కొట్టడం ఎప్పుడైనా చూసారా? మరి ఎవరి ప్రమాదంలో ఉన్నారు ఇంకా ప్రత్యేకంగా చెప్పాలా మేము? అంటే ఈ కోవాబాన్ విషయంలో కూడా అతనికి వలి అని అతనికి పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా వచ్చింది. అందులో నాగబాబు లాంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ అంటే నాయకులు లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సో అక్కడ తప్పేముందన్నట్లు అని కూడా ఒక విషయం బయటకు వచ్చేసింది. అదేనండి, ఇప్పుడు నాగబాబు పెట్టిన పోస్టే తప్పు, దరిద్రంగా ఉంది. అని ఏమంటాడు, ఈ కోవా బన్ను విషయంలో అతని మీద దాడి చేసిన కారణంగా అతను శివరాత్రికి తన బన్ను వ్యాపారం చేసుకోలేకపోయాడు అని చెప్పి అన్నాడు. మా శివరాత్రికి ఆడ వ్యాపారం చేసుకోవటం ఏంటి అసలు? ఎవడన్నా శివరాత్రి రోజు ఉపవాసాలు ఉంటారు, బన్నులు తింటే బతుకుతారా? నాగబాబు గారికి నాస్తికుడు కాబట్టి తెలియదేమో, కానీ మాకు తెలుసు కదా ఏ రోజు ఎట్లా ఉండాలి, ఏం తినాలి అని చెప్పేసి. పైగా ఆ బన్ అనేది ఎట్లా తయారు చేస్తారు? ఎగ్, ఈస్ట్ అన్ని కలుపుతారు. ఉపవాసం రోజున ఎవడన్నా అట్లాంటి స్పంజ్ ఐటమ్స్ తింటారా? తిన్నారు. మరి నాగబాబు గారికి ఎందుకు అంత కన్సర్న్ అంటే, ఇదే మరి కోవా బన్ను వ్యాపార పేరేంటి వలిని రంజాన్ రోజున మసీద్ దగ్గరికి వెళ్ళిపోయి బన్నులు అమ్ముకుంటాడేమో అడగండి. వాడు అమ్ముకుంటాడా? రంజాన్ రోజు వాళ్ళందరూ ఉపవాసం ఉంటారు, మరి హిందువుల ఉపవాసాలు ఉండరా? హిందువుల ఉపవాసాలని వలిగాడి పేరు మీద చెడగొట్టుకోవాలి మేము? నాగబాబు ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు అయితే బహుశా ఈ విషయాలన్నీ తెలిసాయి. దొడ్డిదారిని వచ్చాడు కాబట్టి వాళ్ళ తమ్ముడి రికమెండేషన్ మీద ఆయనకి ఎక్కువ జ్ఞానం లేదు కాకపోవచ్చు. అంటే ఈ జాతీయవాదుల చర్చ వేదిక ద్వారా హిందువులకు ఏం పిలుపునిస్తారు? ఒకటే అండి, హిందువుల మీద అనేక రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి, హిందుత్వం పైన అనేక రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ అవగాహన కల్పించడం కోసమే మేము ఇక్కడ కూర్చున్నాం తప్ప మాకు పని లేక కాదు, లేకపోతే మాకు ఖాళీ ఎక్కువైపోయి కాదు. హిందువులందరినీ మేము ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నది ఒకటే, మన చుట్టూ జరుగుతున్న ద్రోహం మనకు తెలియట్లేదు, అది తెలియచెప్పడం మా బాధ్యత. దయచేసి మీరందరూ మేల్కోండి. జాగో హిందూ.